పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ స్వర్గదామి వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఏపీఏఐ రంగం ప్రోత్సహించేందుకు ప్రపంచ దిగ్గజాలతో భేటీ విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే గొండు శంకర్ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం అయిందని, వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్లో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు. జగన్ రెడ్డి నిర్వాకానికి అంధకారంలోకి వెళ్లిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడం కోసం గాడి తప్పిన అన్ని రంగాలను చంద్రబాబు గారు తిరిగి గాడిలో పెట్టారు. ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టు, అలాగే అమరావతి, అలాగే విశాఖ ఉక్కు, రైల్వే జోను, ఇతరత్ర ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. 2014లో విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడేందుకు విశాఖలో 3 సార్లు పెట్టుబడుల సదస్సు నిర్వహించి దావోస్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో పర్యటించి అన్ని రంగాల్లో కలిపి 11.77 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి ఏపీని బ్రాండ్ ఏపీగా తీర్చిదిద్దాం. 2019లో వైసీపీ వచ్చాక బ్రాండ్ ఏపీగా ఉన్న మన రాష్ట్రాన్ని బిల్డప్ ఏపీగా జగన్ రెడ్డి మారిస్తే తిరిగి సన్ రైజ్ ఏపీగా నేడు చంద్రబాబు మార్చారు. ఇప్పటికే రాష్ట్రానికి 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో సుమారు 50 కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. ఈ 7 నెలల్లో ఇప్పటికే అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. ఆల్రెడీ యువతకు 40,000 మందికి ఉద్యోగాల అవకాశాలు 7 నెలల్లోనే మనం కల్పించగలిగాం. ఒక్క జూమ్ కాల్తోనే ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ కంపెనీతో మాట్లాడి రాష్ట్రానికి 1.46 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చిన ఘనత మన నారా లోకేష్ గారిది. జనవరి 8న విశాఖలో 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ గారు శంకుస్థాపన చేశారు. అదంతా మనకు తెలిసిందే. అదే కాకుండా టీసీఎస్, బీపీసీఎల్, రిలయన్స్, గ్రీన్ కో, ఆర్సెల్ఆర్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్, పీపుల్ టెక్ వంటి ఎన్నో పరిశ్రమలు ఇప్పటికే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఇవన్నీ మనం ఎంఓయూ చేసుకోవడం జరిగింది. తీరా టాటా కన్సల్టెన్సీ మనం పెట్టబోయేది 10,000 మంది ఉద్యోగాల కల్పన. అలాగే యూనిటీ మాల్, అది 172 కోట్లతో మనకు ప్రతిపాదనలు ఆల్రెడీ సిద్ధమయ్యాయి. గోద్రేజ్ వారు 2,800 కోట్లు పెట్టుబడి, బీపీసీఎల్ 85,000 కోట్లు, అలాగే ఎక్స్ఎల్ఆర్ఐ 250 కోట్లు, శ్రీ సిటీ 6 ప్రాజెక్టులు 900 కోట్లు, శ్రీ సిటీ 5 ప్రాజెక్టులు 1,213 కోట్లు, అలాగే ఆంధ్ర పేపర్స్ సెకండ్ ఫేజ్ 520 కోట్లు, అలాగే వర్మిరాన్ 100 కోట్లు, టాటా రెన్యూవబుల్ ఎనర్జీ 40,000 కోట్లు పెట్టుబడి, అలాగే 3F ఆయిల్ ఫామ్ 300 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ బయోగ్యాస్ ఎంఓయూ అయిపోయింది ఆల్రెడీ 65,000 కోట్లు. దీనివల్ల ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ వల్ల 2 లక్షల పైచిలుకు జాబులు మనకు రావడానికి ఉంది. ఈ బీపీసీఎల్ మచిలీపట్నంలో, మిగతా టాటా కన్సల్టెన్సీ వైజాగ్లో, ఇవన్నీ ఇంకా ఎక్స్ఎల్ఆర్ఐ అమరావతిలోన, శ్రీ సిటీ అయితే సూళ్ళూరుపేటలో, అలాగే ఆంధ్ర పేపర్స్ రాజమండ్రిలోన, అదే వెర్మిరాన్ చిత్తూరులోన, అలాగే 3F ఆయిల్ ఫామ్ ఈస్ట్ గోదావరిలో, ఆదిత్య మిట్టల్ 140,000 కోట్లు నక్కపల్లిలో ఈ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అలాగే సిరెంటికా గ్లోబల్ 60,000 కోట్ల ప్రతిపాదన, అలాగే ఎన్టీపీసీ 187,000 కోట్లు. దీనివల్ల 1.6 lakhs అంటే జాబులు రానున్నాయి వైజాగ్లో. అలాగే ఆర్సిలార్ మిట్టల్, నిప్పాన్ అయితే 61,780 కోట్లు, 21,000 ఉద్యోగాలు దీంట్లో రాబోతున్నాయి. ఇది వైజాగ్లో. అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 5.01 crores 1495 తిరుపతిలో పెట్టడం జరిగింది. కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ ఇది 1430 కోట్లు, దీనివల్ల 565
పోస్టులు ఇవ్వడం జరిగింది. ఫిలిప్ కార్బన్ బ్లాక్ 3798 కోట్లు, దీనివల్ల 200 ఉద్యోగాలు ఆల్రెడీ వచ్చాయి. ఆజాద్ ఇండియా మొబిలిటీ 1046,000 కోట్లు, దీంతో 2381 మందికి ఉద్యోగం వచ్చింది తిరుపతిలో. కొప్పర్తి ఛానల్స్ ప్లే 70 కోట్లు, అలాగే టెక్నోడామ్ 120 కోట్లు, డీజీజీ గార్మెంట్స్ ఎక్స్పోర్ట్స్ 45 కోట్లు. దీనివల్ల దాదాపు 2500 మందికి ఉద్యోగాల కల్పన కొప్పర్తిలో ఇవ్వడం జరిగింది. ఆస్థా గ్రీన్ ఎనర్జీ 8240 కోట్ల పెట్టుబడులతో దీనికి ప్రతిపాదనలు సిద్ధమయ్యి గ్రౌండ్ అయితే 4000 మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. అలాగే గ్రీన్కో అపో 1 ఐరేప్ 2000 కోట్లు, అది 1725 మందికి ఉపాధి కల్పన జరిగింది. హిందుస్థాన్ పెట్రోలియం రిఫైనరీ గ్రూపు 60,000 కోట్లతో పెట్టుబడి. ఇండోసోల్ సోలార్ 43,000 కోట్లతో పెట్టుబడి జరుగుతుంది. అలాగే జాన్సన్ ఇన్ఫ్రా 10,000 కోట్లతో, ఇది రామాయపట్నంలో ఇవన్నీ ఏర్పాటు అవుతున్నాయి. జేఎస్డబ్ల్యూ 5,000 కోట్లు, ఉత్కర్ష లిమిటెడ్ 4,500 కోట్లు, దగదర్తిలో ఇది అవుతుందన్నమాట. హెచ్పిసిఎల్ 2,000 కోట్లు జువ్వల దీనిలో. ఇబ్కో గ్రీన్ ఎనర్జీ 725 కోట్లు వెంకటాచలం. శ్రీ చక్ర లిమిటెడ్ 360 కోట్లు మనుబోలు. విశ్వసముద్ర లిమిటెడ్ 315 కోట్లు వెంకటాచలం. ఇవి ఇంకా ఇది కాకుండా టూరిజం ఒబరాయి 2100 కోట్లు, రాడిసన్ 1250 కోట్లు, అట్మాస్ఫియర్ 1200 కోట్లు, క్లబ్ మహేంద్ర 1000 కోట్లు, తాజ్ గ్రూప్ 428 కోట్లు, 4 సీజన్స్ 200 కోట్లు. ఈ ఓన్లీ టూరిజంలోనే 25,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఆల్రెడీ వచ్చాయి. ఇదంతా మేము చెప్పుతున్నది ఈ ఫిగర్స్తో కలిపి. ఈ ప్రతిపాదనలు కొన్ని అయ్యాయి, కొన్ని ఆల్రెడీ మనం గ్రౌండ్ అవ్వడం కూడా జరిగింది, కొన్ని ఎంఓయూ అయిపోయి ఎట్ టు బి గ్రౌండెడ్. సో ఇన్ని పరిశ్రమలు 7 నెలల్లో తీసుకొస్తే మీరు ఏమీ తేకుండా. దావోస్ పర్యటనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు టీం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ అన్న గారు, అలాగే పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే భారీ పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారు అందరూ కలిపి దావోస్ టీమ్గా వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్గా అన్ని కార్యక్రమాలని చేపట్టి అక్కడ అందరితో కలిసి ఒకే వేదికపై 3 సీఎంలు కూర్చున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మన రాష్ట్ర ప్రయోజనాలు అలాగే దేశ ప్రయోజనాలకు కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడ కూడా రాజీ పడకుండా -6 డిగ్రీస్ సెంటిగ్రేడ్ చలిలో కూడా ఆయన వయసును కూడా లెక్క చేయకుండా కార్యక్రమంలో పాల్గొని ఎన్నో సక్సెస్ఫుల్ ఇండస్ట్రీస్ని మన దేశానికి రప్పించడానికి ఏర్పాట్లు చేసుకొని వస్తే వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మీరు గత 5 సంవత్సరాలుగా ఉన్నవి మీకు వాటాలు అడిగి భయపెట్టించి కియా మోటార్స్ని ఎక్స్టెన్షన్ లేకుండా ఆపించారు ఒక పక్క. ఇంకో పక్క లూలు గ్రూప్ ఏదుందో మొత్తం వైజాగ్ నుండే వెళ్ళిపోయిన పరిస్థితి. వేలాది 10,000 ఉద్యోగాలు మనం లాస్ అయిపోయాం. కనీసం రైలు